श्रीगुरुभ्यो नमः। हरिः ओम। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्। ओम आदिशेषाय नमस्तुभ्यं अनंतफलदायकं नमो अस्तु पद्मनाभाय नागानां पतये नमः। सर्वेभ्यो महाजनभ्यो मातृपितृदेवतभ्यो नमो नमः। ఈరోజు శనివారం అంటేనే మనకు ఆరోగ్య సూత్రం ముద్ర యోగం. విశేషంగా మనము ప్రతి ఒక్క శనివారంలో ఆదివారంలో ఎలాంటి యోగక్షేమాలు చేయాలి, అంతేకాకుండా ముద్రా యోగ, ఈ ముద్రల నుండి చాలామందికి ఉపయోగం జరుగుతుంది. ఆస్తికులకు నాస్తికులకు అందరికీ మన ఓంకార కార్యక్రమము దేవుళ్ళ భక్తులకే కాకుండా ఇతరులకి కూడా, అంటే ఆస్తికులకు నాస్తికులకు ఇద్దరు కూడా చూడవలసిన కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముద్రా యోగలో విశేషంగా ప్రతి శనివారం చూపిస్తున్నాం. ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు అపాన ముద్ర చూశారు, కానీ ఈరోజు మీకు తెలియచేస్తున్న ఒక ముద్ర అద్భుతమైన ముద్ర. అదే విశేషంగా హృదయ రోగాలకి సంబంధించిన ముద్ర. హార్ట్ అటాక్ ఎలా ఉంటుందో, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి, మనకి ఈ ఒక హార్ట్ ప్రాబ్లం కాకుండా ఉండడానికి హార్ట్లో ఏదైనా గాలి చేరుకొని చెడు రక్తం చేరుకొని స్టెంట్స్ వేస్తారన్నమాట. స్టెంట్స్ వేసడం అంటే లోపల మనకి ఇలా ఒక వెంట్రుక, ఒకే ఒక వెంట్రుక ఎలా ఉంటుందో అలాంటి చిన్నమైన నరాలు ఉంటాయన్నమాట హార్ట్లో. అది ఎప్పుడైనా అది స్మాల్గా చెడు రక్తంతో లేదో అది బ్లాకేజ్ అయినప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ వెంట్రుక లాంటి నరాలు ఉంటాయి, వాటికి అప్పుడు మనం ఏం చేస్తాం, స్టెంట్ వేయడం అంటే జస్ట్ పంచింగ్ చేయడం అన్నమాట, దాన్ని స్టెంట్ అంటాం. అలాగే ఈ ఒక విశేషంగా మనము ఈరోజు మీకు చూపిస్తున్న ఒక దీన్ని హృదయ ముద్ర అని చెప్తారు. ముద్రా యోగాల్లో మాత్రం దీన్ని ఏమంటారంటే అపాన వాయు ముద్ర అంటారు, అపాన వాయు ముద్ర. కానీ ఈరోజు మీకు పర్టికులర్ దీన్ని సామాన్యులు ఆడు భాషలో దీన్ని హృదయ ముద్ర అంటారు. హృదయ ముద్ర ఎలా ఉంటుంది, ఎలా చేయాలి? చూపుడు వేలు, ఈ వేలు ఉంటుంది కదా, ఈ వేలు దీన్ని ఏమంటాము, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, తర్వాత పృథ్వీతత్వం, జలతత్వం. ఇది ఈ ముద్రని అంటే వాయుతత్వాన్ని ఈ అగ్నితత్వం ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. జస్ట్ ఈ బట్టని వేల కింద ఈ ఒక చూపుడు వేలుని ఇలా పెట్టాలి. అర్థం చేసుకోండి, క్లీన్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆకాశతత్వాన్ని మరియు పృథ్వీతత్వాన్ని ఇలా బట్టని వేలకి ఇది చూపించాలి. చూడండి, ఎగ్జాక్ట్లీ మనకు హృదయలా ఉంటుంది చూడడానికి, మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకొకసారి మీకు చూపిస్తాను, కరెక్ట్గా చూసుకోండి. ఈ చూపుడు వేలుని ఇటు బట్టనే వేలు మొదల్లో పెట్టుకోవాలి. తర్వాత మధ్యమ వేలు మరియు ఉంగరం వేలుని ఇలా బట్టన వేలుతో టచ్ చేయాలి. ఇది తర్వాత ఈ చిటికన వేలుని చూపుగా ఉండడట్టు చూసుకోవాలి. ఇలా చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఇది ఇలా ఉంటుంది, అర్థమైంటుంది మీకు. విశేషంగా మీరు చూసుకోవచ్చు, ఈ చేతిలోనే ఉంటాయి. జస్ట్ ఇలా మధ్యలో మీకు చూసుకోవాలి. తర్వాత ఇలా అన్నమాట. మీరు ఇలాను కూర్చోవచ్చు, ఇలాను జపం చేయొచ్చు, తర్వాత ఇలాను జపం చేయొచ్చు, లేక ఎలాగైతే మీకు ఇలా చూసుకోవచ్చు. చూడండి, ఇది చాలా విశేషమైన ముద్ర. దీన్ని హృదయ ముద్ర అంటాం. హృదయ ముద్ర విశేషంగా ఈ హృదయ ముద్ర నుండి ఎంతో హృదయ సమస్యలు దూరం అవుతాయి. మీరు చూస్తూ ఉండొచ్చు, చిన్నపిల్లలకి గురువుగారండి మాకు ఇంకా 3 సంవత్సరాలండి, హార్ట్లో ఓల్ ఉంది అని చెప్పారు, ఇతనికి 14-15 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేస్తాము, అంతవరకు వద్దు అని చెప్పారు. ఎందుకు వద్దు అని చెప్పారు మనం ఆలోచించాలి. అంటే ఆ హార్ట్ ఆపరేషన్ చేస్తే సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, చూద్దాంలే అని కాస్త పోస్ట్ పోన్ చేయడం అన్నమాట. తర్వాత అలాంటి రోగాలకి కూడా ఈ ముద్ర ఎంతో పనిచేస్తుంది. అలాంటి ఉన్నవారు రోజుకి దీన్ని 25 నుండి 30 నిమిషాలుగా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. పర్టికులర్ హృదయ రోగ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్, తర్వాత హార్ట్ స్ట్రోక్ అంటాం కదా, ఈ హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్,
ఇవి జరిగి ఎంతోమందికి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మనం చూస్తుండొచ్చు. ఇదేదైనా పెయిన్ వస్తుంది, ఇది నిశ్శక్తి అవుతుంది అంటే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు. డాక్టర్ తగ్గపోతే మీకు తెలియచేస్తారు. అది అంటే నేను డాక్టర్ కాదండి, నాకు కొంచెం జ్ఞాన దృష్టితో చదువుకున్నవి మీకు చెప్తూ ఉంటాను. మీరు దాన్ని కరెక్ట్గా ఇంకా డాక్టర్ దగ్గర మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే డాక్టర్లు వాళ్ళకి విరుద్ధంగా నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు ఆ బాడీ డాక్టర్ అయితే నేను మెదడుకి డాక్టర్, అంతే, మైండ్ డాక్టర్ అన్నమాట. అందువలన మనము ఈ ఒక ముద్ర వల్ల మనకి విశేషంగా ఈ ఒక ముద్ర వల్ల అంటే హృదయ ముద్ర, అంటే దీని విశేషంగా హృదయ ముద్ర, తర్వాత దీన్ని మృత సంజీవిని ముద్ర అని కూడా అంటారు. మృత సంజీవిని ముద్ర అంటే హార్ట్ పెయిన్ వచ్చిన మనిషి ఇకేమి ఉసురు నిలిచిపోయింది అంటే జస్ట్ అతన్ని ఈ వేళ్ళు ఇలా ప్రెస్ చేసుకుని ఇద్దరు హార్ట్ పైన 4 సార్లు ప్రెస్ చేస్తే అతని తర్వాత బతికేస్తాడు ఇమ్మీడియట్. అంత శక్తి ఉంది దీనికి. అందుకే దీన్ని మృత సంజీవిని అంటే మనిషి ఇక సెకండ్స్ ఆఫ్లో ఒక 1 minute 2 minutes 30 seconds చనిపోయాడు, ఉసురు నిలిచిపోయింది, హార్ట్ ఆగిపోయింది అన్న వ్యక్తికి ఇమ్మీడియట్ దీన్ని ఇలా చేసి 2-3 minutes ఇలా పట్టుకొని హార్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే బతికేస్తాడు అన్నమాట. అందుకే మృత సంజీవిని ముద్ర అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు. దీనివల్ల చాలా మనకి ఉపయోగం. ఎంతోమంది హార్ట్ పేషెంట్స్, హార్ట్ అటాక్, హార్ట్కి రిలేటించిన వారు, తర్వాత హార్ట్ బైపాస్ సర్జరీ ఇలాంటివి చాలా చేపించుంటారు కదా, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దీన్ని 20 నుండి 25 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు చేస్తూ వస్తే ఖచ్చితంగా ఎన్నో విధాలుగా అంటే మనము పండు తింటేనే రుచి తెలుస్తుంటుంది. అప్పుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనము అనుభవించాలి, ఏదైనా ఫీల్ చేయాలన్నమాట. ఫీల్ చేస్తేనే తెలుస్తుంది. నేను ఇలా మానస సరోవర్లో వెళ్తే ఇలా ఉంటుంది, అలా ఉంటే ముక్తినాథ్ వెళ్తాను ఇలా ఉంటుందంటే అలా కాదు. మాతో వచ్చి ఇలా ఉందా గురువుగారు అని మీరు దాన్ని అనుభవిస్తే ఇట్స్ అ ఫీల్ అన్నమాట. లేదు నేను చెప్తూ ఉంటే అవునా అలాగా అంటారు. మీరు కూడా చేయండి. జస్ట్ ఇప్పుడు మీకు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నారు, జస్ట్ ఇప్పుడు చూస్తూ ఉండండి. ఇప్పుడు జస్ట్ ఇలా ఈ చేతిని ఇలా పట్టుకొని గురువుగారు ఏదో చెప్పారు కదా చూద్దాం, మనము పరీక్ష చేస్తాం. ఇలా పట్టుకొని ఒక 2 to 3 minutes ఇలాగే చేస్తూ ఉండండి. ఇప్పుడే వస్తా. మనమందరూ కూడా అపాన వాయు ముద్ర, ఇది ఒక ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందో అంత స్పీడ్గా పనిచేస్తుంది. ఒక ఇంజెక్షన్ మీరు చూసినట్టు క్లోరోఫామ్ ఇంజెక్షన్స్. క్లోరోఫామ్ అంటే జస్ట్ ఆ స్మెల్ చూస్తేనే మనము తల తిమ్మిరెక్కి పడిపోతామన్నమాట. అంటే ప్రజ్ఞహీనుని చేస్తుంది మనిషికి. అలా ఎలా ఇంజెక్షన్లా వెళ్తుందో ఈ ముద్ర అంత స్పీడ్గా వెళ్తుంది అనే దానికోసం నేను మీకు చెప్పాను. అంత స్పీడ్ అన్నమాట. అంటే హార్ట్ అటాక్ ఇంకేం కొద్ది క్షణాల్లో అవుతుంది అనేటప్పుడు మీరు అంబులెన్స్లో వెళ్తూ ఉంటారు కదండి, జస్ట్ అది సైరన్ మోగుతూ ఉంటుంది, ట్రాఫిక్ అండి ఎత్తుకొని డాక్టర్ చెప్తారు 2 minutes బిఫోర్ వచ్చింటే బతికించేవాడనమాట. జస్ట్ అప్పుడు 2 minutes మీరు తెలుసుకోండి. ఈ ముద్రని ఇలా వేసి అతని చేతిలో పట్టించి ఈ ముద్రని కూర్చోబెట్టుకొని లేదో పని పెట్టుకొని తీసుకెళ్ళండి. హాస్పిటల్ వెళ్ళే వరకు బతుకుంటారండి, నేను ఛాలెంజ్ చేస్తాను. షూర్ 100%. అంటే ఇంజెక్షన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో ఈ ముద్ర అంత స్పీడ్గా వెళ్తుంది అనేది సత్యం. దానివల్ల మీరందరూ దీన్ని చేసుకోవచ్చు. తర్వాత దీనివల్ల ఎంతోమందికి యాసిడిటీ నుంచి హార్ట్ అటాక్ వస్తుంది. యాసిడిటీ కడుపులో వాయు ప్రహారం ఎక్కువయ్యి మనకి యాసిడిటీ వస్తుంది. అందుకే ఇక్కడ బట్టనేలతో ఇక్కడ జఠరాగ్ని అంటాం కదా, జఠరాగ్ని కడుపులో ఉంటుంది కదా, జఠరాగ్నిని ఇలా పెడితే కడుపులో ఉన్న యాసిడిటీని బయటికి తీస్తుంది. తర్వాత ఆకాశ ముద్ర మరియు అగ్నిముద్ర ఈ 2 పెడితే మానసికంగా అంటే మనసు కారకుడు ఇక్కడే కదా ఆకాశ ముద్ర, పృథ్వీ ముద్ర అక్కడున్న రక్త శుద్ధి చేసి మనకి ఎలాంటి రక్తద ఒత్తడాలు, బీపీ, బ్లడ్ ప్రెషర్ అది లేకుండా ఈజీగా తెలియజేస్తుంది. తర్వాత మానసికంగా ప్రశాంతత కూడా ఇస్తుంది. మనకి ఎప్పుడు బాడీలో కరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ అన్నీ వెళ్తూ ఉంటే మానసికంగా ప్రశాంతత వచ్చేస్తుంది. తర్వాత ఈ రక్తనాళాలు అంటాం కదా, ఎక్కడైనా బ్లడ్ జామ్ అయ్యడం, రక్తంలో లోపల నర్వ్స్లో బ్లడ్ గంటలు కట్టడం అది కూడా డైలీ తగ్గుతూ వస్తుంది. తర్వాత హృదయ దౌర్బల్యము అంటాం కదా, అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ కొందరుసార్లకి ఏమంటుందంటే హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం తగ్గడం. ఎక్కువ హార్ట్ బీటు నిలిచిపోతే ప్రాబ్లం, కానీ తగ్గితే ప్రాబ్లం లేదు. ఎక్కువైతే ప్రాబ్లం. తెలుసుకోండి, హార్ట్ బీట్ మ్యాక్సిమం 73, 72 to 80 వరకు వస్తుంది బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి. అదే ప్రాణాయామం చేస్తూ నాతో ఉండండి ఒక 6 months, మీ హార్ట్ బీట్ని 1 నిమిషానికి ఓన్లీ 40 times నేను తెచ్చి నిలబెడతా. అంటే ఒక హార్ట్ బీట్ని మనిషికి ఎంత తక్కువగా ఉంటుందో అన్ని సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారు. ఇది సైన్స్. ఒక తాంబేలి తెలుసు కదా,
తాబేలుకి 1 నిమిషానికి 20 సార్లు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. దాని ఆయుష్ ఎంత వస్తున్నా 1000 సంవత్సరాలండి బతుకుతాయండి. 150 నుంచి 1000 సంవత్సరాలు. ఇంత పెద్ద తాబేలు చూశాను నేను. అంటే పెద్దది. దానిపైన 10 జనం కూర్చుంటే అది తీసుకెళ్తుంది ఆరాంగా. సముద్రాల్లో ఉంటాయి అవన్నీ. అంటే హార్ట్ బీట్ ఎంత తక్కువగా ఉంటుందో మనకి అంత ఆయుష్ పెరుగుతూ వస్తుంది అని కొన్ని సైన్స్ తెలియచేస్తుంది. ఇప్పుడు కొన్ని సైన్స్లో ఉంది. అందువలన మనకి అంతే ఆ హార్ట్ బీట్స్ని కరెక్ట్గా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు వయసు అయి ఉంటుంది, మాలాంటి గురువు గారినో లేదో ఏదో టెంపుల్ తిరుమలనండి, లేదో ఏదో మనకి ఇక్కడ దగ్గరలో తెలంగాణకి దగ్గరలో ఉంటే యాదగిరి గుట్ట. ఆ గుట్ట నడుచుకుంటూ ఎక్కాలి, టైర్డ్ అయిపోతుంది. ఎక్కడం కాదు, నడుచుకొని ఎక్కడం కాదు. లేదో తిరుమలకు వెళ్ళాలి, గుట్టకి ఎక్కాలి, నడుచుకుంటూ ఎక్కాలి, మీ వల్ల టైం కాదు, టైర్డ్ అయిపోతుంది. అంతకుముందు జస్ట్ ఈ ముద్రని 3 మినిట్స్ ఇలా కూర్చొని నేను ఈ గుట్టని ఎక్కాలి, నాకు ఎలాంటి ఊపిరి బాధ రాకూడదు. అంటే ఆక్సిజన్ మనం ఊపిరి పీల్చడంలో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఫైన్ ఎక్కేపాటికి ఇలా ఉసిరి తీయడం వేయడం అనమాట, అలా వస్తుంది కొందరికి. దీన్ని వీజింగ్ ఉన్న వాళ్ళకి అలాగవుతుంది. కొందరు ఎక్కువ స్మోకింగ్ చేస్తారు కదా, వాళ్ళు దమ్ము పట్టడం అంటారు. బాగా సిగరెట్లు అవి ఇవి పీల్చి ఎక్కలేకపోతారు. వాళ్ళందరూ కూడా దీన్ని చేసి పైకి ఎక్కితే మీకు ఆ ఆయాసం కనబడదు. వయసు అయిన వారికైతే చాలా సులభం ఇది. మీరు ఎక్కడే కానీ 3 మినిట్స్ 2 మినిట్స్ అప్పుడప్పుడు ఇలా చేసుకుని ఎన్ని మెట్లైనా ఎక్కండి, మీకు అసలు ఆయాసం కాదు. అంటే హృదయ బడితము ఇదిగా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత వెరికోస్ వెయిన్ మీకు తెలుసు కదా, వెరికోస్ వెయిన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దీన్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మూల వ్యాధిని దీనివల్ల కంట్రోల్ చేస్తుంది. తర్వాత చేతులు కాళ్ళు ఈజీగా మనకి పాడడానికి అనుకూలమైంది. ఇలాంటి అద్భుతమైన ముద్రనే ఇది. విశేషంగా మృత సంజీవిని ముద్ర, హృదయ ముద్ర, అపాన వాయు ముద్ర, వీటినన్నీ ఇప్పుడు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడే తిరిగి వస్తా. ఇచ్చోపు మీరు యోగాని ముద్రని ప్రయోగం చేస్తూ ఉన్నవారు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీకు విశేషమైన రోజు. ఈరోజు ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన రోజు. ప్రతి ఒక్క మనిషికి ఎలాంటిది? జ్ఞానము. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? సరస్వతిని ఆకర్షణం చేసుకోవాలి. సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. ఎవరైతే సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందో వాళ్ళు జ్ఞాన పురుషులు, జ్ఞానవంతులు అవుతారు. మనము జ్ఞాన పురుషులు అయితే పిహెచ్డి చదివే అవసరం లేదండి. పిహెచ్డీలు చదివేసి ఏదేదో వాళ్ళకి జ్ఞానం లేకపోతే అంత చదివి వేస్ట్. అంటే వివేకమే లేకపోతే ఎన్ని చదువులు ఏంటి ప్రయోజనం? ఒక అతనికి నాతో కలిసి అతను విజిటింగ్ కార్డు ఇచ్చాడు. గ్రాడ్యుయేట్లు అవి ఇవి ఇవన్నీ చేసేసి తర్వాత ఏంటి సమాచారము కార్డు ఇచ్చారంటే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుండి మీతో కలవాలండి. నా ఫోన్ నెంబర్ ఏం వదిలేనైనా ఉంచుకోండి, పర్వాలేదు. లేదు పర్వాలేదు ఇవ్వండి. లేదు నేను ఫోన్ ఉపయోగించను, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది డిస్టర్బ్ చేస్తుంటారు, అందుకే ఉపయోగించినాను. అప్పుడు మీరు ఏం పని చేస్తారని కాదు, ఎక్కడో చూసారు కదా, ఏమో పని చేస్తానులే, నాకేంటి భౌతి భిక్షాంతి ఏంటంటే భోజనం పెడతాడు అని తినుకో ఉంటాను. అలాగే అతను ఆలోచించి మా పిఎస్ దగ్గర వెళ్ళి మాట్లాడు, ఇలా అంటే అవునా సరే సారీ గురువు గారండి, నేను వచ్చి మీ దగ్గర ఇలా మాట్లాడాను, ఐఎమ్ వెరీ సారీ. అంటే ఎవరి దగ్గర చిన్నవారు కావచ్చు, పెద్దవారి దగ్గర కావచ్చు, వాళ్ళ దగ్గర సరిగా మాట్లాడక రాకపోతే వివేకం లేనివాడు అని అర్థం. అందుకే ఎప్పుడు కూడా ఎంత చదువులినా కూడా జ్ఞానం అనేది ఉంటే మాత్రమే మనం వివేకంగా బతకచ్చు. అలాంటి మీ పుత్రులు, మీ ఇంట్లో ఉన్న చిన్నవారు పెద్దవారు ఎవరే కానీ వివేకంగా ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. ఆ సరస్వతి ఆకర్షణ కావాలంటే ఈరోజు సప్తమి మూలా నక్షత్రంలో సరస్వతీదేవి విశేషంగా సూర్యుడు ప్రవేశం చేస్తున్నాడు. అంటే ధనుర్సంక్రమణము స్టార్ట్ అయ్యింది. అంటే ఈరోజు ఏంటి? శారదాదేవి జయంతి అన్నమాట. ఎంత అద్భుతమైన రోజు శారదా జయంతి. ఈ శారదా జయంతి రోజు మనం ఏం చేయాలి? ఈరోజు సాయంత్రము మీ ఇంట్లో సరస్వతి శారదామాత ఫోటో ఉండే ఉంటుంది. మీ పిల్లలతోటి శారదాదేవి ముందు మినప్పిండితో ప్రమిద చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, ఈ శ్లోకాన్ని అయినంత వరకు జపం చేపించండి. ఎంతో 10 సార్లు 15 సార్లు 100 సార్లు 100 సార్లు అలా జపం చేసి సరస్వతి ఫోటోని ఎలాగైనా భక్తితో శ్రద్ధతో పూజించాలి. మీ పిల్లలతో, మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు,
చదువుతున్న వారు కావచ్చు, ఇంకా మంచి ఎడ్యుకేషన్ చేయాలన్న వారు ఎవరైనా చేయొచ్చు, అంతే కదా. చదవడానికి, జ్ఞానం తెలుసుకోవడానికి 90 ఏళ్ళైనా తెలుసుకుంటూనే ఉండాలి. అందువలన ఈరోజు సాయంత్రం 6 నుండి 7 లోపు లేక 6 గంటల పైన సూర్యుడు అస్తమించిన తర్వాత చాలా మంచిది అన్నమాట. ఈరోజు సాటర్డే, ఎంతోమంది ఇంట్లోనే ఉంటారు, అందరికీ హాఫ్ డే. ఇప్పుడు మీరు ఈరోజు ఇది ప్రయత్నం చేయాలి. అంటే మీ పిల్లలకు పరిపూర్ణ విద్యాపారంగతము అయ్యే అవకాశం ఈరోజు వచ్చింది. దీన్ని చేయండి. తప్పక చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలకు మంచి నాలెడ్జ్, మంచి జ్ఞానం, అజ్ఞానం వేరే జ్ఞానం వేరే, మంచి జ్ఞానము అనేది ప్రసాదిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ఇంట్లో సరస్వతి ఫోటో లేదా విగ్రహం ముందు నీలపిండితో చేసిన జ్యోతిలో నేతి దీపం వెలిగించి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పిల్లలచే పఠింప చేయాలి. ఇలా చేయడం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది. సరస్వతి నమోస్తుతే. కరధృత వీణా పుస్తక వరమణి మాలాలంకృతే. కరధృత వీణా పుస్తక వరమణి మాలాలంకృతే. సరస్వతి నమోస్తుతే. సరస్వతి నమోస్తుతే. తర్వాత రేపేం తెలిసిన అష్టమి కదా. అష్టమి వేరే, దీన్ని ఏమంటారంటే నిజంగా భైరవాష్టమి అంటారు. భైరవ అష్టమి వచ్చేసింది. భైరవాష్టమి ఇంకేం, కాలభైరవ అష్టమి అంటే ఏం తమాషా. అష్టమి రోజు భైరవుడిని దర్శిస్తేనే మనకి శత్రువులందరూ దూరం అయిపోతారు, విజయం ప్రాప్తి చేస్తుంది. భైరవుడు అంటే అంత శక్తిశాలి. మనం వెళ్ళి నాకు ఇలాంటి వాడు నాకు చాలా మోసం చేసేసారు, పరమేశ్వర భైరవ నన్ను కాపాడు అని మీరు కళ్ళలో నీళ్ళేసి వచ్చేస్తారు అనుకోండి, ఆ రోజుకి కర్ర తీసుకెళ్తాడు అతని కళ్ళలో. అంత పవర్ఫుల్. మీకు తెలుసో తెలీదో, వారణాసి కాశీలో కాలభైరవ దేవాలయం ఉంది. అప్పుడు నిజాం కాలంలో వాళ్ళంతా చేసి ఆ కాశీ విశ్వనాథ్ని లింగం తీసేసి ఏదో చేసి వాళ్ళు ఆక్యుపై చేశారు. కానీ ఆ కాలభైరవ దేవాలయానికి ఇప్పుడు వాకళ్ళు లేదు. అక్కడ వెళ్ళంగానే అందరూ పొడి చచ్చిపోయారు. అంటే కాలభైరవుడు అంటే అంత స్ట్రాంగ్ అన్నమాట. కలియుగ పురుషుడు కాలభైరవుడు. ఆ తర్వాత శనేశ్వరునికి అధిదేవుడు కాలభైరవుడు, యమునికి అధిదేవుడు కాలభైరవుడు. అందువలన రేపు మీరు జాగ్రత్తగా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, సాయంత్రం చేస్తే చాలా మంచిది. మీకు అనుకూలమైతే ఎక్కడైనా కాలభైరవ దేవాలయం ఉంటే ఒక మట్టి ప్రమిదిలో వేప నూనె వేసి దీపం వెలిగించిరండి. మీకు అన్ని రకాల విజయం ప్రాప్తిస్తుంది. అంటే మీరు మంచితనంతో చేస్తే, శత్రువు అని చెప్పేసి ఏదేదో చేయడం కాదు. మాకు అతని శత్రువు అని చెప్పేసి అలా చేయకూడదు. విశేషంగా కాలభైరవుడితో వెళ్ళి మీరు నాకు ఇలాంటిది, నాకు శత్రువులు ఉండకూడదు, అందరూ మంచిగా కావాలి, నన్ను చూస్తే అందరూ నాతో శత్రువు పోటలాట ఎవరు పడకూడదు. ఇంట్లో కాలభైరవుడు ఇంటి దేవుడు అయితే మాత్రం ఫోటో పెట్టుకోవచ్చు, ఉత్తుని అన్ని ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. జాగ్రత్త పడండి. అంటే కాలభైరవుడు అలాంటి వాడు. అందుకే మీరు దేవాలయంలో వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ దొరక్కపోతే మర్రి చెట్టులో కాలభైరవుడు ఉంటాడు. నేను చెప్తూ ఉంటా, వీరభద్ర వృక్షం, ఈ ఒక కాలభైరవ వృక్షం, తర్వాత గాయత్రి వృక్షం, ఈ ఒక మర్రి చెట్టులో కాలభైరవుడు స్థిరంగా ఎప్పుడు కూర్చొని ఉంటాడంట. అందుకే మర్రి చెట్టు కింద కాలభైరవుని వాహనం ఏం తెలిసిన, కాలభైరవ వాహనం ఏం తెలిసిన, కుక్క అన్నమాట. నారాయణ స్వామి అనొచ్చు, దాన్ని నారాయణుడు అనొచ్చు. కాలభైరవ వాహనం అది. మీకు అనుకూలమైతే నల్ల కుక్కకి రేపు మీ ఇంట్లో ఏం వంట చేస్తారో ఒక పిడికి అందు పెట్టకండి. ఏది చేస్తారో అది ఇంట్లో ఉండేవాళ్ళు పెట్టచ్చు. తర్వాత ఉదయము సాయంత్రము కాలభైరవాష్టకాన్ని పఠించి రేపు సాయంత్రము మీరు మర్రి చెట్టు కింద కానీ లేక ఈ విశేషంగా కాలభైరవ దేవస్థానంలో వేప నూనెతో దీపం వెలిగించరండి. మీకు అందరికి కూడా ప్రశాంతత వస్తుంది, శత్రుత్వం పోతుంది. ఎవరో మీ పైన నాకు దృష్టి వచ్చింది, చెడు పనులు చేశారు, ఏదేదో చేశారన్న కదా, అలాంటి వాళ్ళు వెళ్ళి చేయండి. అది ఉంటే కట్ అయిపోతుంది. ఆదివారం ఏ సమయంలోనైనా కాలభైరవ ఆలయంలో వేప నూనెతో దీపం వెలిగించి సాయంత్రం కాలభైరవ అష్టకం పఠించాలి. వీలైతే నల్ల కుక్కకి ఏదైనా ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల సర్వత్ర సానుకూలత చేకూరుతుంది. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం కాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం ఆశికాపురాదినాథ కాలభైరవం భజే.
నరదృష్టి వెళ్తుంది, అందరూ మంచిగా ఉండొచ్చు, అంటే శత్రుత్వం లేకుండా అయిపోతుంది అన్నమాట. అందువల్ల మీరందరూ కూడా ఈరోజు మరియు రేపు విశేషమైన యోగక్షేమాలు తెలియచేశాను. అది చేసుకొని ఈ ముద్ర హృదయ రోగాలున్న వారందరూ కూడా మృత సంజీవిని ముద్రని చేస్తూ ఉండండి. మీకు మళ్ళీ నేను కలిసి వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి.